అది యాడున్నదో మనకు అర్థమే కాదు. కానీ గనే చూడమని వీడు చెప్తాడు మన బ్యాచ్ అంతా. ఇక్కడ మనం కళ్ళ ముందేదో అన్యాయం జరుగుతుంది, దీన్ని చూడనియరు. అందువల్ల ఇప్పుడు కొంత మార్పు వస్తుంది. ఓకే, నేల మీద జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎదుర్కోవడం కూడా క్రీస్తు మార్గం అంటే ఒక ఆలోచించడం ముందుకు వెళ్లాల్సి అవుతుంది. నేనంటున్నా, ఈ ప్రపంచంలో గొప్ప మహనీయుడు అడుతున్న నెల్సన్ మండేలా క్రీస్తు మార్గంలో నడిచినోడు కాదా? ఆయన పోరాటం చేయలేదా? ఆయన విజయం సాధించలేదా? అమెరికాలో నల్లజాతి పక్షాన నిలబడ్డ మార్టిన్ లూథర్ కింగ్ క్రైస్తవుడు కాదా? పాస్టర్ కాదా? బైబుల్ పట్టుకొని ప్రార్థన చేసినోడు కాదా? రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయలేదా? ఇవాళ నల్లజాతి ప్రజలకు విముక్తి సాధించలేదా? అంటే క్రియ తోడవుతేనే విజయం ఉంటుంది, కానీ విశ్వాసం ఒకటి నిన్ను విజయం వైపు నడపోదు అని చెప్పి స్పష్టంగా రుజువు అవుతున్నప్పుడు దయచేసి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, కానీ క్రియకు తోడు చేద్దాం. మీరు ఏ ప్రార్థన చేస్తారో, అన్నిటి ప్రార్థన చేస్తారో, గంట సేపు ఏడుతారో, చర్చలు ఏడవండి, కానీ బయటకు వచ్చి మాత్రం యుద్ధం బయట మాత్రం మనకు నెట్టబడ్డది. మీరు కన్నీరు గాతారా లేదా నాకు అనవసరం. ఓకే, లోపల వెళ్ళి కన్నీరు గారవండి, వరదలు బారించండి, చర్చకి అభ్యంతరం లేదు. కానీ బయటకు వచ్చి మాత్రం ఈ ప్రభుత్వాల మీద కన్నెర చేయాల్సిన అవసరం మాత్రం ఉన్నది. కన్నెర చేయడం కూడా యేసు మార్గం అనే విషయం కూడా అండి. కన్నెర చేయకపోతే యేసు మార్గం కాదండి. కన్నెర చేస్తేనే యేసు మార్గం. బయటకు వచ్చేయాల్సినటిదిగా ఇన్నిసార్లు అవకాశాలు కోల్పోతుంటే నువ్వు మాట్లాడకపోతే నువ్వు అన్యాయం చేసినట్టు కాదా? నువ్వు ఎంత విశ్వాసం అయినా నీకు జ్వరం వస్తే నువ్వు హాస్పిటల్ పోతలేవా? నువ్వు ఎంత విశ్వాసం అయినా జ్వరం వస్తే నువ్వు హాస్పిటల్ పోతలేవా? కింద పడ్డప్పుడు దెబ్బ తగిలినప్పుడు అమ్మో అబ్బో అంటలేవా? నీకు సమస్యనప్పుడు మౌనం ఉండడం అనేది తప్పు కదా? దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మా దళిత క్రైస్తవ సమాజానికి విశ్వాసం నిండుకుంది, కానీ బయటకు వచ్చి సమస్యల మీద మాట్లాడడానికి కొట్లాడడానికి కూడా పాస్టర్లు కూడా క్రియలేని విశ్వాసం మృతపాయని చెప్పి నేను చెప్తాను నమ్మడం, కానీ పాస్టర్లు చెప్తే మా బాగా నమ్మడానికి అవకాశం లేదు. కనుక పాస్టర్ల బోధనలో కొంత మార్పు రావాలని చెప్పి నేనంగా మీ అందరు విజ్ఞప్తి చేస్తూ, మీ అన్నగా నేను చెప్తున్నా, మీ బిడ్డగా నేను చెప్తున్నా, నా ఒంటి మీద కండువ మారదు, మా పరిస్థితి ఏనాడు రానివ్వను. సమస్య ఎక్కడుంటే అక్కడ, న్యాయం ఎక్కడుంటే అక్కడ వాటి వైపే నిలబడతా. కండువ మారి ఏదన్నా చేరినామనుకో ఆడ ప్రశ్నించి చైతన్యం కోల్పోతాం. మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు మన దళితుల్లో ఎమ్మెల్యేలు లేరా, పిల్లేరా, మంత్రులు లేరా? ఆయా పార్టీలో ఎందుకు మాట్లాడతలేరు? మన దళితుల్లో ఎమ్మెల్యే లేరా, ఎంపీ లేరా, మంత్రులు లేరా, కేంద్ర మంత్రులు లేరా? ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు ఒక పార్టీలో అట్లా పడినారు అంతే. దానివల్ల వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు నెరవేరుతాయి, కానీ మన జాతుల ప్రయోజనాలు నెరవేరు. ఇప్పుడు ఏదన్నా విషయం వస్తే ఓకే, ఏదైనా విషయం వస్తే ప్రశ్నించాలంటే మనం స్వతంత్రంగా ఉండాలి. అలా ప్రశ్నించడం ద్వారానే మేలు జరుగుతుంది. ప్రశ్నించాలంటే స్వతంత్రంగా ఉండాలని చెప్పి మొదటి నుంచి అనుకుంటున్నా. మీ అన్న నా ఒంటి మీద కండువ ఇప్పటికి మారిందిగే లేదు, భవిష్యత్తులో మారేది లేదు. ఎవరి మీద బాణం ఎక్కుపెట్టాల్సిన సమయంలో వాళ్ళ మీదనే మనం ఎక్కుపెట్టం. అంతవరకు మనం ఆర్గనైజ్ కావాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఈ సమస్య పరిష్కారం ఎక్కడ జరగాలో అక్కడికి వెళ్ళాలి. కానీ ఎవరెవరు మనకు మిత్రులో, ఎవరు మనకు ఉన్నారో రెండో త్వరలోనే వెళ్తాయి. ఎవరెవరు మనకు మిత్రులో, ఎవరు మనకు అడ్డు తగులుతుండ్రో మన త్వరలో మిత్రులు అన్నబడుతున్న వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని కలుపుకెళ్తాం. అడ్డుకునే వాళ్ళ సంగతి ఎందుకు తెలుసుకోవడానికి యుద్ధం. వాళ్ళు ఎవరు అని నేను అనుకోను. మనం ముందుకెళ్తున్న కొద్దీ, మన సమావేశాలు జరుగుతున్న కొద్దీ, మన ప్రదర్శన జరుగుతున్న కొద్దీ, మనం ఐక్యం అవుతున్న కొద్దీ ఈ సమస్య న్యాయం అంటున్న వాళ్ళు ఎవరో బయటకు వస్తారు. కానీ ఈ సమస్యను అడ్డుకునే వాళ్ళు ఎవరో బయటకు వస్తారు. వాళ్ళ పార్టీ పేరు చెప్పలేదు, వాళ్ళ సంఘం పేరు చెప్పట్లేదు, కానీ మిత్రులు ఎవరో తేలుతుంది, శత్రువులు తేలుతుంది. మిత్రులతో కలిసి పని చేస్తాం. శత్రువు నడుతున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద యుద్ధమే చేస్తామేత రాజు అంటూ ఉండదనేసి కూడా మర్చిపోద్దని సవినం కోరుకుంటూ, ఆ దిశగా చేసే పోరాటంలో మనందరూ కలిసి పనిచేద్దాం. ఒకరు ఎక్కువ తక్కువ కాకుండా, ముఖ్యంగా మాదిగా అన్నదమ్ములు గారు కలిసి యుద్ధం చేస్తే విజయం తప్పకుండా వస్తుంది. రేపు కాకపోతే ఎల్లుండి అవుతుంది, ఏనాడు వస్తుంది. అంతవరకు మనం కలిసి పోరాటం చేద్దాం కూడా మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తూ, మీరు ఎక్కడికి రమ్మన్నా నేను అక్కడికి వస్తా. ఒక్క రకం చెప్పండి, కమిషన్ నివేదిక ఎంతవరకు నేను 2 తెలుగు రాష్ట్రాలు తిరుగుతా,
కమిషన్ నివేదికకు వచ్చే సమయానికి నేను ఢిల్లీలో కూడా అక్కడ వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఏదైనా ఈ పాత్ర బాధ్యత మీ బిడగా మన దళితుల అస్తిత్వాన్ని పెట్టే కాడ నా పాత్ర అందరితో పాటు సమానంగా ఉంటుంది, వీలైతే అందరికంటే ముందట ఉంటుంది. కానీ వెనకబడిపోయే పాత్ర మాత్రం నాకు ఉండదనేసి కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై జీవన్. థ్యాంక్ యూ. వర్ధిల్లాలి అన్ని కృష్ణమాధవ నాయకత్వం, వర్ధిల్లాలి అన్ని కృష్ణమాధవ నాయకత్వం, వర్ధిల్లాలి అన్ని కృష్ణమాధవ నాయకత్వం, వర్ధిల్లాలి అన్ని కృష్ణమాధవ నాయకత్వం. దేవారం అరుంధతి పేట వారు ఐక్యతతో మురళీకృష్ణ గారు అన్నను సన్మానం చేస్తున్నారు. దళిత అలాగే బాధలేనటువంటి